ఈ దోమలతోటి భద్రం మీరంతా జర పైలం మీరంతా పగిలిన పెంకులు ప్లాస్టిక్ డబ్బలు కొబ్బరి బొండలు రబ్బరు సిప్పలు పూల కొండలు పెంట కుప్పలు మురికి కాలువలు మురికి గుంతలు ఇంటి చుట్టూతా చెత్త చెదారం మురిగిన మంచి నీరే ఘోరం ఈగల దోమలకి ఆధారం మాయ రోగముల మూల కారణం ఏడీసీ జట్టై దోమత చికెన్ గుంజాల రోగం వచ్చును తమ్ముడు చిన్నగా ఎనాబిలేషన్ దోమ కాటుతో మలేరియాల వరలం వచ్చును క్యూలెక్స్ అన దోమ కాటుతో మెదడు ఆపుల రోగం వచ్చును టైగర్ దోమ గుర్తుందంటే డెంగ్యూ వ్యాధితో చచ్చిపోతాము అందుకే అందరం ఆలోచిద్దాము ఆరోగ్యమే మా భాగ్యమందము ఊరు గేరి శుభ్రం చేద్దాం ప్రాణాంతక దోమల తరిమేద్దాం ఆరోగ్యాన్ని ఆస్వాదిద్దాం ఆరోగ్యంగా మనమే ఉందాం కాలం వచ్చినది మీరంతా మీరంతా అమ్మలారా ఈ వర్షాలకు జర్ర చిన్న చిన్న జాగ్రత్తలు ఇంటి పక్కల మిగిలిన అన్న ఉంటే కరిగిన కూరగాయ తొక్కలు ఉంటే ఇంటి పక్కల పడేయకండి ఇంటి పక్కల పడేస్తే మిగిలిన అన్నం పడేసిన కూరగాయ తొక్కలు పడేసిన చికెన్ కవర్లు పడేసిన అరటిపండు తొక్కలు పడేసిన అవి ఇక్కడ కుళ్ళిపోయి మరి మురిగిపోయి అక్కడ ఈగలు దోమలు వాలి అవే ఈగలు దోమలు మనం తినే అన్నం పైన కూరల పైన వాలి మనం ఆహారాన్ని తిన్నప్పుడు అనేక రకాల మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ లాంటి విష జ్వరాలు వస్తాయి. తల్లులారా ఏమి లేదు, అన్నం పైన కూరల పైన మూతలు పెట్టుకోవాలి. ఇంటి చుట్టుముట్టు చెత్త చెదారం లేకుండా అలం వయారు బావ లాంటివి లేకుండా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద పెద్ద రోగాలు కూడా మన దగ్గరికి రావు. మనం ఏంటంటే నిర్లక్ష్యం, మనకేమవుతుంది అని నిర్లక్ష్యం వల్ల చిన్న చిన్న పొరపాట్ల వల్ల పెద్ద పెద్ద రోగాలు. ఇవాళ డెంగ్యూ జ్వరం వచ్చిందనుకో సడన్ గా ప్లేట్లెట్స్ పడిపోయి పాలమూరులో పట్టకపోతే పట్నం పోవాలి. పట్నం పోవాలంటే పైసలు ఊరికేనా అవుతుందా అమ్మ?